అదనపు ఛార్జీల భారం మోస్తున్న విమాన ప్రయాణికులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. దేశీయంగా సేవలందించే విమానాలన్నింటిలో 60% సీట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం చేపడుతోన్న ప్రయత్నాల్లో భాగంగా ఒకే పీఎన్ఆర్పై ప్రయాణించే వారిని విమానంలో ఒకే చోట కూర్చోబెట్టాలని నిర్దేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కుటుంబాలకు కలిసి కూర్చునేందుకు హామీతో పాటు క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాకు స్పష్టమైన పారదర్శకమైన నిబంధనలు ఉండాలని ఆయన పోస్ట్ చేశారు. విమానాలు రద్దయినా లేదా ఆలస్యమైన ప్రయాణికులకు లభించే హక్కుల గురించి విమానాశ్రయాల్లో, వెబ్సైట్లలో ప్రాంతీయ భాషల్లో కూడా ప్రదర్శించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కేవలం 20% సీట్లను మాత్రమే ఛార్జీలు లేకుండా బుక్ చేసుకునేలా విమానయాన సంస్థలు వీలు కల్పిస్తున్నాయి. సీట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వివిధ సేవలకు గాను విమానయాన సంస్థలు భారీగా అదనపు ఛార్జీలను విధిస్తున్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు విమాన ప్రయాణికులకు ఊరటనిస్తోంది.